హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది ఉన్న ఫలంగా విలువైన భాండాగారం దొరికితే బాగుంటుందని ఆశపడతారు. నిజ జీవితంలో అది అసాధ్యమే. అయినా ఆశపడ్డం మానవ నైజం. అందరికీ అలాంటి అదృష్టం వరించదు. కానీ కొద్ది మందిని మాత్రం లక్ష్మీదేవి అమాంతం తలుపు తట్టి వారింట్లో తిష్ట వేస్తుంది. వారిని రాత్రికి రాత్రే కోటీశ్వరుని చేస్తుంది. ఈరోజు వీడియోలో అలాంటి వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఒక ఆర్మీ అధికారికి దొరికిన సంపద గురించి ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. అంతటి అదృష్టం ఆయనను వరించింది. ఆయన గురించి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. అందుకే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఉలుబరం షిప్ రెక్ ట్రెజర్. స్కూబా డ్రైవింగ్ చేసేవాళ్ళు నిరంతరం హాయిగా నీళ్లలో తిరగాలని కోరుకుంటారు. అలాంటి స్కూబా డైవర్కి అంతులేని సంపద దొరికితే ఎలా ఉంటుంది? 1981లో మెడిటేరియన్ సముద్రంలో చాలా పురాతనమైన ఒక నౌకకి సంబంధించిన శకలాన్ని వెతికి పట్టుకున్నారు. అంతకు మించి అక్కడ ఏమీ దొరక్కపోయినా 10 ఏళ్ల పాటు ఆర్కియాలజిస్టులు తమ అన్వేషణను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఒక భాండాగారాన్ని పట్టుకోగలిగారు. అందులో 2000 సంవత్సరాలకు పూర్వం ఉపయోగించిన రాగి పనిముట్లు దొరికాయి. ఏనుగు, హిప్పోపొటమస్ లాంటి జంతువుల దంతాలు, కొమ్ములు కూడా లభించాయి. విలువైన వివిధ రకాల నగలు కూడా దొరికాయి. వీటితో పాటు పురాతన బంగారు ఆభరణాలు కూడా లభ్యమయ్యాయి. వాటి విలువ కోట్లల్లో ఉంటుంది. గోల్డ్ ఇన్ ఏ ట్యాంక్. నిక్ అనే వ్యక్తి పాత ఆర్మీ ట్యాంక్ని రిస్టోర్ చేసే పని చేసేవాడు. పాత ట్యాంకుల్ని కొని వాటిని మోడిఫై చేసేవాడు. అలాగే ఒకసారి ఒక పాత ట్యాంక్ని చైనాకి చెందిన ఒక కంపెనీ నుండి కొన్నాడు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ట్యాంక్లో అతనికి $2.4 మిలియన్ బంగారు బిస్కెట్స్ దొరికాయి. తన మంచితనంతో అలా దొరికిన మొత్తం బంగారాన్ని అధికారులకు అప్పచెప్పేశాడు. ఈ బంగారం సొంత దేశమైన చైనాకి ఎలా చేరుతుంది అని ఆలోచించాడు. బంగారం బదులు డబ్బుని వారికి అందించాడు. డెడ్ సీ స్క్రోల్స్. 1943లో డెడ్ సీ స్క్రోల్స్ని యాక్సిడెంటల్గా కనుక్కున్నారు. మేకల మందను కాసే ఒక గుంపు కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఉంది. అప్పుడే వాళ్ళకి భూమిలో విచిత్రమైన వస్తువు కనిపించింది. ఆ గుంపులో ఒక వ్యక్తి మట్టిని కొంచెం కదిలించి చూసేసరికి అతనికి ఒక స్క్రోల్ కనిపించింది. అది చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అసలు ఆ వస్తువేంటో వారికి అర్థం కాలేదు. వారికి కనిపించిన వస్తువు భారీ భాండాగారంతో సమానమని వారికి తెలియదు. అందుకే $50 పాత వస్తువులు దొరికే ఒక షాప్లో దాన్ని అమ్మేశారు. వారికి దొరికిన ఒక చిన్న స్క్రోల్ ముక్క $1 మిలియన్ ఖరీదు చేస్తుంది. అలాంటి దాన్ని వారు $50కి అమ్మేశారంటే వారు ఎంత అమాయకులో అర్థం చేసుకోండి. అక్కడ ఇతర విలువైన వస్తువులు కూడా దొరికే అవకాశం ఉందని భావించి ఎక్కడైతే అది దొరికిందో అక్కడ ఆర్కియాలజిస్టు వెతుకులాట మొదలుపెట్టారు. స్క్రోడర్ ట్రెజర్. ఈ వార్తలన్నీ చూశాక మీకు కూడా అలాంటి భాండాగారం వెతికి పనిచేస్తే బాగుంటుందని అనిపిస్తోంది కదా? అయితే మీరు పోలాండ్ వెళ్ళొచ్చు. ఆ చిన్న నగరం పేరు రూడా స్లాస్కా. ఇక్కడ ఒక భవంతి కూలింది. అప్పుడు అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఖజానా వెతికే పని మొదలుపెట్టారు. ఆ బిల్డింగ్ అడుగున ఒక గదిలో చాలా విలువైన వస్తువులు దొరికాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ పక్కనే మరో బిల్డింగ్ని కూల్చేశారు. అక్కడ కూడా విలువైన సంపద దొరికింది. ఒకే ఏరియాలో ఎంత విలువైన సంపద దొరికేసరికి అధికారులు ఆ మొత్తం నగరానికి సీల్ వేసేశారు. కేవలం 2 ఇళ్లల్లో దొరికిన సంపద గురించి మాత్రమే తెలిసింది. చెప్పకుండా ఎంతమంది ఎంత విలువైన సంపద తీసుకెళ్లారో తెలియదు. ఈ 2 భవంతుల అడుగున దొరికిన సంపద విలువ దాదాపు $120 బిలియన్ ఉంటుందని అంచనా. రొసెటా స్టోన్. రొసెటా స్టోన్ గురించి యాక్సిడెంటల్గానే డిస్కవరీ అయింది. 1900 సంవత్సరం జూలైలో నెపోలియన్ తన ఈజిప్షియన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఫ్రెంచ్ సైనికులు రొసెటా సమీపంలో తమ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడే ఈ స్టోన్ డిస్కవరీ అయింది. ఈ అపురూపమైన రాయి 300 BC నాటిది. బ్రిటిష్ సైన్యం నెపోలియన్ని ఓడించాక వారి నుండి ఈ రాయిని తీసుకెళ్లిపోయింది. అందుకే దీన్ని లండన్ బ్రిటిష్ మ్యూజియంలో పెట్టారు. లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్కి దీంట్లో రాసిన భాషను అర్థం చేసుకోవడానికి 10 సంవత్సరాల సమయం పట్టింది. చెప్పాలంటే ఇది చాలా కష్టమైన పని. అయినా చాలా పట్టుదలతో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇప్పుడు ఈ రాయి పురాతత్వ శాస్త్రవేత్తలకే కాదు, ప్రాచీన భాషలు నేర్చుకోవాలనుకునే వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. మీరు కూడా ప్రాచీన భాషల గురించి, అలనాటి సంగతుల గురించి తెలుసుకోవాలనుకుంటే లండన్లోని ఈ మ్యూజియంకి వెళ్ళి రొసెటా స్టోన్ని తప్పకుండా చూసిరండి. క్యూరెల్డేల్ హార్ట్. 1840లో భవన కార్మికులు ఒక భవంతి నిర్మాణ పనిలో ఉన్నప్పుడు వారి చేతికి చాలా విలువైన సంపద దక్కింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రెస్టన్ నగరంలోని ఒక నదికి సమీపంలో వారంతా పనిచేస్తూ ఉన్నారు. అప్పుడే వారికి వైకింగ్ ట్రెజర్ దొరికింది. ఇందులో అరుదైన వెండితో పాటు వైవిధ్యమైన అనేక మెటల్ సామాగ్రి కూడా ఉంది. దాదాపు 8,000కు పైగా వస్తువులు దొరికాయి. ఇక వాటి విలువ ఎంత ఉంటుందో ఊహించండి. ఇలా దొరికిన చాలా వస్తువులు ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి.
వీటిని వెతికిన వారికి ఒక్క కాయిన్ మాత్రమే సొంతం చేసుకునే అవకాశం ఇచ్చారు. మిగిలిన సంపదంతా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు బయటపడిన అతి విలువైన వైకింగ్ ట్రెజర్ ఇదే. ఇది రష్యా బోర్డర్కి అవతల దొరికింది. దీని విలువ దాదాపు $3.2 మిలియన్. స్టాఫర్షైర్ గోల్డ్ హోర్డ్. విలువైన వస్తువుల్ని వెతకాలనుకునే వారికి మెటల్ డిటెక్టర్కి మించి మరేమీ అవసరం లేదు. ఈ చిన్న డివైస్ చాలా మందిని కోటీశ్వరులు చేసింది. $4.1 మిలియన్ స్టాఫర్షైర్ గోల్డ్ హోర్డ్ ట్రెజర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ సంపదని టోరీ హోబర్ట్ 2009లో వెలికి తీసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంపద ఒక వ్యవసాయ క్షేత్రంలో దొరికింది. దాదాపు 43 రకాల వస్తువులు ఇందులో దొరికాయి. ఇందులో అనేక ఆయుధాలతో పాటు మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగించిన సామాగ్రి కూడా ఉంది. అవన్నీ కూడా బంగారంతో తయారు చేశారు. తను పోగొట్టుకున్న రెంచిని వెతికే క్రమంలో ఈ రైతుకి భారీ భాండాగారం దొరికింది. హోక్స్ని ట్రెజర్ క్లో. మెటల్ డిటెక్టర్ చేసే మరో మ్యాజిక్ ఇప్పుడు చూద్దాం. 1992లో పీటర్ అనే వ్యక్తి చేతికి భారీ భాండాగారం దొరికింది మామూలు భాండాగారం కాదు. $3.8 మిలియన్ సంపద కలిగిన భాండాగారం. ఈ భాండాగారం 4వ శతాబ్దం నాటిదని ఆర్కియాలజిస్టుల అంచనా. బంగారు నాణాలు, వెండి స్పూన్లతో పాటు అనేక ఆభరణాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఆ చుట్టుపక్కల చాలా అన్వేషణ చేశారు. కానీ అక్కడ ఏమైనా ఇతర విలువైన సామాగ్రి దొరికిందా లేదా అనేది అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. అక్కడ మరింత సంపద ఉంటుందని మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో నిజానిజాలేంటో ఎవరికీ తెలియదు. పీటర్ చేతికి దొరికిన బంగారు, వెండి ఆభరణాలు మాత్రం ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. ద వీనస్ డి మిలో. ఇది ప్రాచుర్యం పొందిన ప్రత్యేక విగ్రహం. ఈ విగ్రహం 1920లో మిలో ఐలాండ్లో దొరికింది. ఇక్కడ పరిసరాలు శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికులకు ఒక ప్రత్యేకమైన వస్తువు కనిపించింది. దాన్ని వెలికి తీస్తే ఈ అపురూపమైన విగ్రహం బయటపడింది. కింగ్ లూయిస్ 15 ఈ విగ్రహాన్ని బహుమానం ఇచ్చారని చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. ఈ విగ్రహాన్ని చాలా అద్భుతంగా చెక్కారు. ఈ అందమైన విగ్రహం చూడాలనుకుంటే పారిస్ వెళ్లాల్సిందే. మిలియన్స్ ఇన్ బాక్సెస్. ఒక ప్రత్యేకమైన పని మీద అమెరికన్ సైన్యం బయటకు వెళ్ళింది. వారికి అక్కడ $78 crore డబ్బున్న పెట్టె దొరికింది. కట్టలు కొట్టే మెషిన్ వెతుకుతూ ఉన్నప్పుడు ఆ సైన్యానికి ఈ డబ్బుల పెట్టె లభించింది. ఈ మొత్తం 2 దఫాలుగా దొరికింది. ఈ డబ్బు ఒక స్టీల్ బాక్స్లో పెట్టి ఉంది. ఇంత పెద్ద మొత్తం చూసిన కొద్దిమంది సైనికులు కొంత డబ్బు తీసుకుని దాచిపెట్టుకున్నారు. విషయం తెలిసిన అధికారులు వారిని ఉద్యోగాల నుంచి తీసేశారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.